ఓం నమో గణపతయే. ఈ రోజున మనం ఎంతో మహిమాన్వితమైనటువంటి శ్రీ సూక్తాన్ని వినబోతూ ఉన్నాము. ఒక పక్క శ్రీ సూక్త మంత్రాలను వింటూ ఒక్కొక్క మంత్రానికి కూడా అర్థాన్ని చెప్పుకోబోతూ ఉన్నాము. ఈ శ్రీ సూక్తం వేదమాత మనకు అనుగ్రహించినటువంటి ఒక వరం. ఈ శ్రీ సూక్తం ఋగ్వేదంలో ఒక భాగం. అంతటి మహిమాన్వితమైనటువంటి 15 మంత్రాలు కలిగినటువంటి ఈ శ్రీ సూక్తాన్ని శ్రద్ధగా విందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ. ఈ మొదటి మంత్రానికి అర్థం ఏమిటంటే, ఓ అగ్నిదేవ, బంగారు మేని ఛాయ కలిగినటువంటిది, అలాగే మా పాపాలను పోగొట్టేటటువంటిది, బంగారము మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడినది, చంద్రుడిలాగా చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటిది, సువర్ణమయ మూర్తి అయినటువంటిది అయిన ఆ మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. ఈ యొక్క మొట్టమొదటి మంత్రం మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయు అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి మంత్రం. తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. ఎవరి కరుణా కటాక్షము వలన నాకు గోసంపద కానీ అశ్వ సంపద కానీ సంప్రాప్తమవుతుందో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహన చేయుము. ఆమె నా నుండి వీడిపోకుండా చూడుము, ఎల్లప్పుడూ కూడా నా వద్దనే ఉండేటట్లుగా అనుగ్రహించుము అని ప్రార్థిస్తూ ఉన్నాను. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం. గుర్రాలతో ఉన్నటువంటి రథం మధ్యలో ఆసీనురాలైనటువంటిది, ఏనుగు ఘీంకారంతో తన రాకను చెబుతూ ఉన్నది అయినటువంటి ఆ శ్రీదేవిని ఆవాహన చేస్తున్నాను. తల్లి, నీవు నా వద్ద సంతోషంగా నెలకొని ఉండు. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. చక్కని చిరునవ్వుతో బంగారు కోటలో నివసించేది, ఆనంద రూపిణియై ఆనందాన్ని ప్రసాదించేది, కరుణ కలిగి ఉన్నటువంటిది, తేజస్సును కూడా ప్రసాదించేది, పద్మంలో ఆసీనురాలైనటువంటిది, పద్మము వంటి చర్మము కలిగినటువంటిది, అంటే అంత కోమలమైనది అని అర్థం. ఇన్ని సుగుణాలు కలిగినటువంటి మహాలక్ష్మిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. చంద్రుణ్ణి పోలి ఉన్నటువంటిది, ఎంతో తేజస్సు కలిగి ఉన్నటువంటిది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది, దేవతల చేత పూజింపబడుతూ ఉన్నటువంటిది, కరుణా స్వరూపిణి అయినటువంటిది, పద్మాన్ని చేత ధరించినటువంటిది, ఈం అనే బీజాక్షరానికి భావంగా ఉన్నటువంటిది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతూ ఉన్నాను. ఓ దేవి, నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను, నా దారిద్ర్యాన్ని పోగొట్టు. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. సూర్యుని తేజస్సు కలిగినటువంటి ఓ తల్లి, వనములకే అధిపతి అయినటువంటి బిల్వ వృక్షం నీ తపోమహిమ చేతనే ఉద్భవించినది. ఆ బిల్వ వృక్షం యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అజ్ఞానం అనేటటువంటి నా లోపలి ఆటంకాలను, అమంగళం అనేటటువంటి నా బయటి ఆటంకాలను కూడా పోగొట్టాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. కుబేరుడు కీర్తి ఐశ్వర్యాలతో కలిసి నా వెంట రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండినటువంటి ఈ దేశంలో
నేను జన్మించాను. సకల సంపదలను కూడా నాకు ప్రసాదించు. క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణుద మే గృహాత్. ఆకలి దప్పికలతో కృషించి ఉన్నటువంటిది, నీకంటే కూడా పూర్వమే జన్మించినటువంటిది అయినటువంటి జ్యేష్ఠాదేవిని నేను వెళ్ళగొడుతూ ఉన్నాను. నా ఇంటి నుండి కూడా అభాగ్యాన్ని కానీ కొరతను కానీ లేకుండా అనుగ్రహించు. నా ఇంటి నుండి కూడా సకల దారిద్ర్యాలను కూడా వెళ్ళగొట్టి నన్ను అనుగ్రహించు. గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం. సుగంధానికి నిలయమైనటువంటిది, జయింప శక్యం కానిది, ఎల్లప్పుడూ కూడా పుష్టిని ప్రసాదించేది, సకల సంపదలు కలిగి సకల జీవులకు కూడా మహారాణి అయినటువంటి మహాలక్ష్మిని ఇక్కడకు ఆవాహన చేస్తూ ఉన్నాను. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. ఓ శ్రీదేవి, మనస్సులో జనించేటటువంటి ఉత్తమోత్తమమైనటువంటి కోరికలు, సంతోషము, వాక్కులో సత్యము, గో సంపద చేత ఆహార సమృద్ధి చేత కలిగే ఆనందము కూడా నేను అనుభవించాలిగాక. నాకు సంపూర్ణమైనటువంటి కీర్తి కలగాలిగాక. ఆ విధంగా నీవు నన్ను అనుగ్రహించు. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. మొట్టమొదట అగ్నిదేవుణ్ణి మహాలక్ష్మి నన్ను అనుగ్రహించేటట్లు చేయి అని ప్రార్థించాం. శ్రియమిచ్చేద్ధుతాశనాత్ అంటాం కాబట్టి, అంటే మహాలక్ష్మి సంపదలకు అధిదేవత అయినప్పటికీ కూడా ఆ మహాలక్ష్మి మనకు అనుగ్రహం కలిగేటట్లుగా చేయాలి అని అంటే కనుక ఆ శక్తి అగ్నిదేవుడి చేతిలో ఉంటుంది. అగ్నిదేవుడి అనుమతితో మాత్రమే మహాలక్ష్మి మనల్ని అనుగ్రహించగలదు. ఆ తరువాత నేరుగా మహాలక్ష్మినే ప్రార్థించాం. ఎందుకంటే అగ్నిదేవుడి యొక్క అనుమతి తీసుకున్నాము, ఆయన అనుమతించాడు. ఆ తరువాత నేరుగా మనం మహాలక్ష్మిని ప్రార్థిస్తూ వచ్చాం. మహాలక్ష్మిని ప్రార్థించిన తరువాత మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి విశేషంగా పాత్రులైనటువంటి శ్రీపుత్రులైనటువంటి కర్దమాది మహర్షులను ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ కర్దమ మహర్షి, నీకు పుత్రికగా జన్మించినటువంటి మహాలక్ష్మి నాకు సాక్షాత్కరించాలి. తామర పువ్వుల మాల ధరించినటువంటిది, సిరి సంపదలకు అధిదేవత అయినటువంటిది అయిన ఆ తల్లి నా వంశంలో ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. మహాలక్ష్మి పుత్రుడవైనటువంటి ఓ చిక్లీత, నువ్వు నా ఇంట నివసించు. నీ తల్లి అయినటువంటి ఆ మహాలక్ష్మి ఎల్లప్పుడూ కూడా నా వంశంలో నివసించి ఉండేటట్లుగా అనుగ్రహించు. మా ఇంట నీరు మరియు చక్కని ఆహార పదార్థాలు ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండేటట్లుగా అనుగ్రహించు. సంపద అంటే మనం కేవలం బంగారము, వెండి, డబ్బు, కరెన్సీ మాత్రమే అని భావిస్తూ ఉంటాం. కానీ శ్రీ సూక్తంలో అసలైనటువంటి సంపద ఏమిటి అని చెబుతూ ఉన్నారు. అందులో నీరు కూడా ఉన్నది. సంపదలో నీరు కూడా భాగమే. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఓ అగ్నిదేవ, కరుణ కలిగినటువంటి మనస్సు కలది, లోకానికి ఆహారాన్ని ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు శరీరం కలది, తామర పువ్వుల మాల ధరించినటువంటిది, చంద్రుని వలె ఆహ్లాదకరమైనటువంటిది, బంగారుమయమైన దేహం కలిగినటువంటిది, పద్మవాసిని అయినటువంటి మహాలక్ష్మి నన్ను అనుగ్రహించుగాక. నా కొరకు ఆవాహన చేయుము. ఆర్ద్రాం యః కరిణీ యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. అగ్నిదేవ, దయ కలిగినటువంటిది, గంభీరమైనటువంటి ముఖం కలిగినటువంటిది, చేత దండము ధరించినటువంటిది, అందమైన శరీర ఛాయ కలిగినటువంటిది,
సూర్యుని వలె ప్రకాశించేది, బంగారుమయమైనటువంటి దేహంతో భాసించేది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. ఓ అగ్నిదేవ, ఎవ్వరి వల్ల నేను పశు సంపదను, అశ్వ సంపదను, ఆహార సమృద్ధిని, బంగారం మొదలైనటువంటి మహాసంపదను ప్రాప్తించుకుంటానో అట్టి మహాలక్ష్మి నన్ను వీడిపోకుండా చూడుము. అలాంటి మహాలక్ష్మి ఎల్లప్పుడూ కూడా నా ఇంట నివసించేటట్లుగా కృప చూపుము అని శ్రీ సూక్తంలో మనం ప్రార్థిస్తూ ఉన్నాము. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. తామర కొలనులో ఉద్భవించినటువంటిది, 3 లోకాలను కూడా తన కుటుంబంగా చేసుకున్నటువంటిది, మహావిష్ణువుకు భార్య అయినటువంటిది అయిన మహాలక్ష్మిని మనసారా ధ్యానిస్తూ ఉన్నాను, నమస్కరిస్తూ ఉన్నాను.